అంటే ఏఐతో నాగార్జున ఫోటోలను మార్ఫింగ్ చేసినట్టు తెలుస్తుంది. మార్ఫింగ్ చేయడమే కాకుండా దాని నుంచి ఏదైనా చెడుగా ఉపయోగించినట్టు కూడా తెలుస్తుంది. సో దాని విషయమై హీరో నాగార్జున అయితే ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై కోర్టును కూడా ఆశ్రయించినట్టు తెలుస్తుంది. సో కోర్టు కూడా న్యాయపరంగా కాపాడుతాము అని హామీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే నాగార్జున యొక్క ఫోటోలని మార్ఫింగ్ చేసి ఆయన యొక్క వాయిస్ను కూడా మార్ఫింగ్ చేసి ఆయన యొక్క వీడియోలను కూడా ఏఐ ఆధారంగా మార్ఫింగ్ చేసి కొన్ని అసభ్యకరమైన వెబ్సైట్లలో లింకులలో ఆయనని ఉంచడం అనేది నిజంగానే అసభ్యకరంగాని ఆయన యొక్క మర్యాదలకు గౌరవ మర్యాదలకు భంగం కలిగే విధంగా ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఆయన కోర్టులో పిటిషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి కోర్టు కూడా తీర్పునిచ్చింది. మీరు ఎలాగో యూఆర్ఎస్ని సబ్మిట్ చేశారు కదా, మీకు ఎలాగో అది ఉంది కాబట్టి యూఆర్ఎస్ ఉంది కాబట్టి సో దాని ద్వారా మీరు ఆ లింకులని ఆ వీడియోలని డిలీట్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు ఆగిపోయారు అని కోర్టు ప్రశ్నించగా కోర్టుకు సమాధానంగా ఇలా ఇచ్చారు. ఇప్పుడైతే మేము డిలీట్ చేయగలం, ఇప్పటికైతే ఆపగలం, కానీ రేపు పొద్దున ఫ్యూచర్లో ఇలాంటి సమస్యలు ఇంకెన్నో అవుతూ ఉంటాయి. బట్ వాటన్నిటిని ప్రతిసారి కోర్టును ఆశ్రయించలేం కదా. సో ఈ విధంగా చూసుకుని దీనికి తగ్గట్టు తీర్పు ఇవ్వాలన్న రీతిలో అయితే న్యాయస్థానాన్ని కోరినట్టు తెలుస్తుంది.